హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీగా పప్పుచారు ఎలా చేయడమో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ కూడా. 10-15 మినిట్స్లో అయిపోతుంది. సో ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. చూడండి, ఒకసారి వాష్ చేసి నానబెట్టేశాను. నెక్స్ట్ కందిపప్పు తీసుకుంటున్నా. ఇది కూడా నీట్గా వాష్ చేసి ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేయండి. ఇక్కడ 1.5 టమాటో తీసుకున్నా. కొంచెం పసుపు, కారం కూడా వేసేయండి. 1 స్పూన్ కారం కూడా వేసాను. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, 1 స్పూన్ నూనె, ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసాను. ఇవన్నీ వేసి ఒక 5 విజిల్స్ పెట్టేసేయండి. 5 to 6 మనకు నీట్గా ఉడికిపోతుంది. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం మ్యాష్ చేస్తున్నా. ఉప్పు ఇక్కడ యాడ్ చేశాను నేను. కొంచెం స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఇక్కడ కూడా కారం యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసేయండి. నెక్స్ట్ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఆ వాటర్ కూడా వేస్తున్నాం. సో అది కూడా వేసాక బాగా మిక్స్ చేసేయండి. ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీకు చిక్కగా కావాలనుకుంటే కొంచెం చిక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవైపు ఉడికిస్తున్నా పప్పుచారుని, ఇంకోవైపు పోపు పెడుతున్నా. జీరా, మస్టర్డ్ సీడ్స్, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్, ఇంగువ ఇవన్నీ వేసి పోపు పెట్టేసాను. ఈ మిక్స్చర్ని మనం ఉడుకుతున్న పప్పుచారునికి వేసాక మరి ఒక 2 మినిట్స్ ఉడికించండి. సో సింపుల్ అండ్ టేస్టీ అయిన పప్పుచారు రెడీ మనకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.